రాసి పెట్టుకోండి థియేటర్‌లో అయితే శవాలు లేస్తాయి. అట్లుంది ట్రైలరు. ఇప్పుడే 'అఖండ 2' ట్రైలర్ చూసినా ర్యాంప్ ఉంది అసలు మామూలుగా లేదు. మొత్తం ఇచ్చి పడేసిండు. బోయపాటి గురించి మనకు తెలిసిందే కదా! మొత్తం ర్యాంప్ ఉంటది అసలకి మామూలుగా ఉండదు. అసలకి ఒక 'అఖండ' సినిమాతోటి మనం చూసినాం 'డివోషనల్ వైఫ్' తోటి మొత్తం ఫైట్‌లతోటి మొత్తం మెస్మరైజ్ చేస్తారు. అట్లున్నది మొత్తం 'అఖండ 2' ట్రైలర్ చూసాకైతే మామూలుగా లేదు అసలకి. మొత్తం ఇగ ఇదేం ట్రైలర్ అయ్యా అనిపించే అంతగా ట్రోలింగ్ కూడా అవసరం లేదు. ట్రోలింగ్ చేసేటోళ్ళు చేస్తుంటారు గానీ, బోయపాటి గారి సినిమా అంటే ఇట్లా ఉండదు. బోయపాటి గారు అలాగే మనకి బాలయ్య గారి కాంబినేషన్ అంటే మొత్తం ఇగ వేరే రకంగా ఉంటది. అందులో 'డివోషనల్ వైఫ్స్' అంటే మొత్తం ఇచ్చి పడేస్తారు. ఇందులో కనిపించే అన్ని మొత్తం సనాతన గురించి ఉన్నాయి. అలాగే ఏందంటే మనకి లక్ష్మీనరస్వామి కూడా రీసెంట్‌గా 'మహావతార్ నరసింహస్వామి' సినిమా కూడా చూసాం కదా! సో, అందులో అయితే ఎలాంటి హైలైట్ సీన్స్ ఉంటాయో ఇందులో కూడా అలాంటివి ఉన్నాయి. కొన్ని సీన్స్ పెట్టారు. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి రూపం ఎట్లుంటదని చెప్పేసి కొన్ని సీన్స్ ఇందులో ఉన్నాయి. అలా అసల ఇలాంటి ఫైట్‌లు ఎవరు చేయనట్టుగా బోయపాటి గారు అయితే ఈ సినిమాలో పెట్టారు. చూస్తుంటే విజువల్ అయితే చాలా స్టన్నింగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి నావీకి సంబంధించిన కొంతమంది సోల్జర్స్ కూడా ఇందులో ఉన్నారు. అలాగే మెయిన్ హైలైట్ అంటే మన ఆదిపినిశెట్టి శెట్టి గారు తన ఉగ్ర రూపంతోటి మొత్తం మామూలుగా లేదు. మొత్తం ఏందంటే మనకి ఇగ దయాలతోటి అదే మంత్రశక్తులతోటి ఉంటారు చూసినావా? సో, అలాంటి క్యారెక్టర్ తోటి మొత్తం విలనిజం తోటి మొత్తం మీకు ఇచ్చి పడేసిండు అసలు మామూలుగా లేదు. సేమ్ పార్ట్ 1 సినిమాలో ఎలా ఉందో పార్ట్ 2 సినిమాలో అలా ఉంటది. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్యామిలీ గురించి చెప్పడం, స్టోరీ చెప్పడం, అలాగే స్టోరీకి ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే క్లైమాక్స్‌లో అంటే ఇంటర్వెల్‌లో మనకి బాలయ్య గారు రావడం, సో, క్లైమాక్స్ ఎండింగ్ అవ్వడం. సో, పార్ట్ 2 కూడా అలానే ప్లాన్ చేశారు. ఎందుకంటే ఎక్కువ లాగ్ లేకుండా కూడా బాలకృష్ణ సీక్వెల్ కాబట్టి మనం ఎక్స్‌పెక్టేషన్ చేస్తుంటాం కదా! సో, అదే దీంట్లో ఉంది. పార్ట్ 1 ఎలా అయితే ఉంటదో పార్ట్ 2 అలానే ఉంటది. విజువల్స్ అయితే చాలా స్టన్నింగ్‌గా ఉంది. స్టోరీ అయినా ఇంకా ఇక బీజీఎం అయితే ఇచ్చి పడేసారు అసలు. కొన్ని కొన్ని విజువల్స్ అయితే దేవుని అయితే మామూలుగా లేవు 'డివోషనల్ వైఫ్స్'. ఈసారి కుంభమేళలో ఉంటుంది. మొత్తం మాస్ అవతార్ తోటి, అఘోరా తోటి మొత్తం గెటప్ తోటయితే ఇచ్చి పడేసారు అసలకి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఇలాంటి ట్రైలర్‌లని, ఇలాంటి సినిమాలు ఇష్టం కాబట్టి సో 'డివోషనల్ వైఫ్' అయితే పార్ట్ 1 చూసేసాం. చాలా చాలా బాగా నచ్చింది. థియేటర్‌లో అయితే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఫైట్ తోటి, సాంగ్ తోటి, బీజీఎం తోటి, డైలాగులతోటి ఇచ్చి పడేసారు కదా! సో ఈగల్‌గా వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాని మనం థియేటర్‌లో చూద్దాం. నాకైతే బాగా నచ్చింది ట్రైలర్ అయితే. ఇదైతే బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచబోతుంది. మీరేమంటారు?